హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 75 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు వీడియో వచ్చేసి డే 15లో ఎంత వెయిట్ ఉన్నాను, ఏం డైట్ తీసుకున్నాను మీతో షేర్ చేసుకోబోతున్నా. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. చాలా డేస్ గ్యాప్ అయితే వచ్చేసింది కదా! అయితే మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతానేమో అని భయపడ్డాను. కాకపోతే అలాంటిదేమీ లేదండి. మీకైతే నేను ఎంత వెయిట్ ఉన్నానో షేర్ చేస్తాను. దానికి ముందుగా మేమైతే మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ ఇంట్లో తాగలేదని చెప్పేసి, ఇంకా పాపని స్కూల్లో దింపేసి వస్తూ ఉండగా నేను బయట టీ తాగుతాను అనంటే, ఇంక మా వారైతే టీ తాగడానికి తీసుకొచ్చారు. కాకపోతే మా వారు రెండే ఆప్షన్స్ ఇచ్చారు నాకు. బ్లాక్ టీ తాగుతావా? లేకపోతే లెమన్ టీ తాగుతావా అని. బ్లాక్ టీ నేనైతే ఒకటే ఒకసారి ట్రై చేశాను. నాకంత నచ్చలేదనమాట. సరే నేను లెమన్ టీ తాగుతాను అనంటే, ఇంక లెమన్ టీ అయితే తీసుకొచ్చారు. తనకి బ్లాక్ టీ ఇష్టమైనా సరే నాతో పాటు లెమన్ టీ తాగాలని తను కూడా లెమన్ టీయే తెచ్చుకున్నారు. సో, ఈరోజు డీటాక్స్ డ్రింక్‌లో ఏం తీసుకున్నానో చూస్తున్నారు కదా! లెమన్ టీ అయితే తీసుకున్నాను. ఎంత బా అనిపించిందంటే అంత బా అనిపించింది. కాపోతే ఇందులో హనీ యాడ్ చేస్తారండి. సో దట్ మనకి క్యాలరీస్ అయితే యాడ్ అవుతాయన్నమాట. ఒకప్పుడైతే రెగ్యులర్‌గా మా వారు నేను టీ తాగడానికి వెళ్ళేవాళ్ళం. అంటే మేమిద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళినా ఇంకొక బజ్జీలు తిందాము, పునుగులు తిందాము, లేపోతే ఏదో ఇంకా కొబ్బరి బొండం నీళ్ళు తాగుదాము ఏముండదనమాట. ఎప్పుడు మేము బయటికెళ్ళినా ఇద్దరం టీ తాగేవాళ్ళం. అంటే అది కూడా డేలో 2 టైమ్స్. అంతకు మించి ఎక్కువేం కాదు. ఒకవేళ ఇంట్లో తాగితే ఒకసారి బయట తాగేవాళ్ళం. కాకపోతే అంత ఎక్కువగా అయితే తాగేవాళ్ళం కాదు. డేలో ఖచ్చితంగా 2 టైమ్స్ తీసుకునేదాన్నండి. థర్డ్ టైమ్ అయితే మాత్రం ఆప్షనల్ అనమాట. అది ఏదైనా ఫ్రెండ్స్‌ని కలవడమో, లేపోతే మేమిద్దరం ఎక్కడికైనా వెళ్లి స్ట్రక్ అవ్వడమో, అలా ఉన్నప్పుడు మాత్రమే థర్డ్ టైమ్ అయ్యేది గానీ, దానికే మా వారు ఎక్కువ తాగేస్తావు అని అంటారనమాట. ఇంకా ఇదిగోండి వెయిట్ అయితే చెక్ చేసేసుకున్నాను. 62 అయితే ఉన్నాను. మీరు చూసినట్టయితే ప్రీవియస్ వీడియోలో నేను 62.40 ఉన్నాను. ఇప్పుడైతే 62 ఉన్నాను. 400 గ్రామ్స్ వెయిట్ లాసే అయ్యాను కానీ వెయిట్ గెయిన్ అయితే అవ్వలేదు. ఇన్ని డేస్ గ్యాప్‌లో గూడా ఎందుకు వెయిట్ గెయిన్ అవ్వలేదు అనంటే పోర్షన్స్ మెయింటైన్ చేశాను. కొంచెం టైమింగ్స్ మెయింటైన్ చేశాననమాట. అందుకని చెప్పేసి వెయిట్ గెయిన్ అయితే అవ్వలేదు. ఇంక ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసి 2 ఇడ్లీ, కొంచెం పల్లి కొబ్బరి చట్నీ, అలాగే కరివేపాకు కారం చేసుకున్నాను గదా! ఆ కారప్పొడైతే వేసుకొని తినేసాను. అయితే ఇంకా వస్తూ మాకు మార్కెట్ దగ్గరలోనే గదా! అయితే ఇంక నేను క్యారెట్స్, బీట్రూట్స్, కొన్ని గ్రౌండ్ నట్స్, ఆమ్లా, అలాగే మష్రూమ్స్, కొన్ని స్వీట్ పొటాటో అయితే తీసుకొనొచ్చాను. అంటే జ్యూస్ చేసుకోవచ్చు. ఏబీసీ జ్యూస్, అలాగే పల్లీలు మనం బ్రేక్‌ఫాస్ట్‌లోకి తీసుకోవచ్చు. అలాగే స్వీట్ పొటాటో గూడా బ్రేక్‌ఫాస్ట్‌లో యూజ్ చేయొచ్చు. మష్రూమ్ అయితే సూప్ చేద్దామని తెచ్చుకున్నాను. కానీ సూప్ చేస్తానో, ఫ్రైడ్ రైస్ చేస్తానో తెలీదనమాట. వండేదాకా ఏం చేస్తాననేది నాకే తెలీదు. అంటే టైం బట్టి డిసైడ్ అయిపోతాననమాట. ఇంకా ఇక్కడైతే జిప్‌లాక్ బ్యాగ్‌లో వచ్చేసి ఫస్ట్ బీట్రూట్స్, క్యారెట్, ఆమ్లా అయితే ఒక జిప్‌లాక్ బ్యాగ్‌లో పెట్టేసుకుంటున్నాను. పల్లీల్లో అయితే చాలా ఎక్కువ మట్టుందండి అసలు. వాష్ చేస్తే ఎంత మట్టొచ్చిందో అసలు. ఇంకా ఒక బౌల్‌లోకైతే పల్లీలు కడగడానికి వేసేసుకుంటున్నాను. తర్వాత ఇంకో బౌల్‌లోకొచ్చేసి వీటిని మీరేం కాకరకాయలంటారో జెప్పండి. మేమైతే బోడ కాకరకాయలంటాము. కొంతమంది ఆ కాకరకాయలని కూడా అంటూ ఉంటారు. మేమైతే బోడ కాకరకాయలే అంటాము. పల్లీలైతే చాలా బావున్నాయండి. అయితే కొన్ని పల్లీలు పచ్చిగా ఉన్నాయి. కొన్నేమో మంచిగా సీడ్స్ ఇలా రెడీ అయిపోయి ఉన్నాయన్నమాట. బాయిల్ చేసుకొని తినాలి. వెయిట్ లాస్ అవ్వడానికి మనం ప్రోటీన్ కూడా యాడ్ చేసుకోవాలండి. సో, మనం పల్లీలని గూడా మంచిగా యాడ్ చేసుకోవచ్చు. ఒక గుప్పెడు పల్లీలైతే మనం తీసుకోవచ్చు. ఇంకా ఇదిగోండి ఈ బోడ కాకరకాయలైతే ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో చాలా అంటే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇంకా వీటినైతే శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఉడికేటప్పుడు సాల్ట్ వేసుకుంటే ముక్కలకి కొంచెం మంచిగా సాల్ట్ పడుతుంది కదా! అందుకని చెప్పేసి. తర్వాత ఇదిగో చూసారా మట్టి ఎంతొచ్చిందంటే అంతొచ్చిందండి. అది వన్ వాషే. ఇంకా నేను 3, 4 టైమ్స్ కడిగాను వాటిని. ఇంకా కాకరకాయలైతే కుక్ అవ్వడానికి పెట్టేసాను గదా! తర్వాత చాపర్‌లోకైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకుంటేనే ఈ కాకరకాయ ఫ్రై అయితే బావుంటది. అంటే నేనైతే ఇలాగే చేస్తాను. నేనైతే ఒక 3 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇంకా ఈ చాపర్‌లోనే చాప్ చేసేసుకున్నాను. ఈజీగా అయిపోతుంది గదా! అని చెప్పి. ఇంకా తర్వాత ఆహ్, ఒక పక్కన ఇంకో స్టవ్ మీదయితే పప్పు, టమాటా అయితే పెట్టేసాను. యాక్చువల్‌గా మేతి టమాటా చేద్దాము. మేతి టమాటా కానీ, మెంతి కూర పప్పు గానీ చేద్దామని ప్లాన్ అనమాట. కాపోతే నేను వస్తూ ఈ బోడ కాకరకాయలు చూసాను కదా! ఇంక ఇవైతే తీసుకొచ్చాను. దాంతో పాటుగా పప్పు చేద్దామని పప్పు అయితే చేస్తున్నాను. ఇంకా ఇదిగోండి ఇక్కడ ఆనియన్స్ అయితే మంచిగా చాప్ అయిపోయినాయి. ఒక 2, 3 పల్సెస్‌లో మంచిగా మనకి చాప్ చేసి ఇచ్చేసిద్దనమాట. ఇంకా ఇక్కడ బోడ కాకరకాయలయితే మంచిగా కుక్ అయిపోయినాయి. ఎక్కువగా కుక్ అవసరం లేదండి. ఇట్లా జస్ట్ మనం ఇదిగోండి
ఇలా మనం చిన్న ఘాటు పెట్టుకుంటే ఘాటు పడేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. సీజన్‌లో దొరికేవి వెజిటబుల్సే కానీ, ఫ్రూట్సే గానీ ఖచ్చితంగా తినాలండి. ఈ సీజన్‌లో ఇవి చాలా దొరుకుతున్నాయి. ఈ కొన్ని కాకరకాయలొచ్చేసి రూ. 80 అండి. పావు కేజీ రూ. 80 అనమాట. ఇంకా పర్లేదు సీజన్‌లో దొరికేయి తినాలి కాబట్టి. అది కాకుండా నాకిష్టం అనమాట. అందుకని చెప్పేసి తెచ్చాను. మా పాపకు గూడా ఎంత నచ్చిందో ఈ కర్రీ. తినేప్పుడు మమ్మీ నాకు కూడా రౌండ్ రౌండ్‌గానే ఇవ్వాలి నువ్వు. కట్ చేసి ఇవ్వొద్దు అని చెప్పి చెప్తుందనమాట. ఇంకా ఇక్కడైతే ఇప్పుడు చిన్న చిన్న ఘాట్లు పెట్టుకున్నాం కదా! తర్వాత కొంచెం ఆయిలేసుకొని ఆయిల్‌లో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. నేను నార్మల్ కాకరకాయలతో చేసినప్పుడు కూడా ఇలాగే గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటాను. తర్వాత ఆనియన్స్ పోపు పెట్టుకొని అందులో అయితే కాకరకాయ ముక్కలైతే వేసి ఫ్రై చేస్తూ ఉంటాను. సేమ్ అదే ప్రాసెస్ దీనికి కూడా ఫాలో అవుతున్నాను. అదే ఆయిల్‌లో పోపయితే పెట్టేసుకుంటున్నాను. నార్మల్ కాకరకాయలయితే మనకు చేదుగా ఉంటాయి కదా! ఇవంత చేదుగా ఉండవండి. ఎక్కువగా రోస్ట్ అయ్యేలాగా ఫ్రై గూడా చేసుకోవద్దండి. అంటే మనకి ఆ గింజలనేవి గట్టిగా అయిపోయి తింటూ ఉంటే బాగోదు. కొంచెం మెత్తగా గింజలుంటేనే బావుంటది. నేను తీసుకున్నవి ఆల్మోస్ట్ లేతగా ఉన్నయే తీసుకున్నాను. అలాగే బాగా మరీ నల్లగా అయ్యేదాకా అయితే ఫ్రై చేయలేదు. ఇంకా ఇక్కడైతే పోపు పెట్టేసుకున్నాను కదా! అందులోకి ఆనియన్స్ వేసుకొని, తర్వాత కరివేపాకును గూడా చిన్న ముక్కలుగా చేసి వేసుకున్న తర్వాత, కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. సో దట్ ఆనియన్స్ మంచిగా మగ్గిపోవడం కోసం. తర్వాత అందులోకి కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం అయితే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి కొద్దిగా ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్‌ని. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలైతే వేసేసుకున్నాను. మీకు కావాలి అనంటే ఇంకా ఆనియన్స్‌ని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఉంటే కొంచెం రైస్‌లోకి మంచిగా కలుస్తుంది కదా! అని చెప్పేసి ఇలా ఉన్నప్పుడే నేనైతే ముక్కలు, అలాగే కారం అవి వేసేసాను. ఇంకా కర్రీ రెడీ చేసిన తర్వాత పాపని స్కూల్ నుంచి తీసుకురావడానికి స్కూల్‌కైతే వెళ్ళాము. ఇంకా వస్తూ ఉన్నప్పుడు తనైతే ఫుట్‌బాల్ ఆడదాం అని తన ఫ్రెండ్స్‌తో అయితే ఫుట్‌బాల్ ఆడుతూ ఉంది. ముగ్గురు పిల్లలెళ్ళిపోయి 3 బాల్స్ అయితే తెచ్చుకొని ఇంకా ఆడుకుంటూ ఉన్నారు. రా, రా అంటే అస్సలు లేట్ అంటే లేట్ జేసిందనమాట. ఇంకా తర్వాత ఇంటికొచ్చిన తర్వాత లంచ్ ప్లేట్ అయితే ఇలా రెడీ చేసుకుంటున్నాను. క్యారెట్, కీరా సలాడ్‌తో పాటు ఒక బౌల్ రైసు, ఒక బౌల్‌లోకి పప్పు, టమాటా కర్రీ, అలాగే కాకరకాయ ఫ్రై గూడా పెట్టేసుకున్నాను. ఎంత బావుందంటే అంత బావుందండి కాకరకాయ ఫ్రై మాత్రం. పప్పు, టమాటా గూడా బావుంది. అయితే మా వారు ఈ మధ్య నాకు ఫ్రీక్వెంట్‌గా చెప్తున్నారనమాట. చింతపండు వాడకు అని జెప్పేసి. అంటే నిమ్మకాయ వేయి కావాలంటే అంటున్నారు గానీ, మళ్ళీ అలా జేసినప్పుడు తనకేంటంటే పప్పేదో టేస్ట్‌లాగా ఉందే, రోజు ఉండేలాగా లేదే అని అంటారనమాట. అందుకని నేనైతే చింతపండు వేసే చేస్తున్నాను. తనేమో చింతపండొద్దు లెమన్ వాడు అని అంటున్నారు. ట్రై చేయాలి లెమన్‌తో కూడా. లెమన్‌తో నేను చేస్తాను. కాకపోతే అంత ఇష్టంగా తను తినరు. అందుకని చెప్పేసి నేను చింతపండే వేస్తున్నాను. కాకపోతే తనే వద్దంటున్నారు గదా! చూడాలింక. తర్వాత ఇక్కడ వచ్చేసి నైట్ డిన్నర్‌లోకి నేను సాబుదానా కిచిడి అయితే చేసుకోబోతున్నానండి. అందుకని జెప్పేసి ఆఫ్టర్‌నూనే సగ్గుబియ్యంని నేను నానబెట్టేసుకున్నాను. ఒక 4 అవర్స్ మంచిగా సోక్ అయితే మనకి ఇలా ఉంటాయండి సగ్గుబియ్యం. పెద్దవి లావువి ఉంటాయి గదా! ఆ సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. వాటర్ అంతా పీల్చేసుకుంటాయండి. ఎక్కడైనా కొంచెం వాటర్ ఉంటే పోతాయని జెప్పేసి నేనైతే జాలి గిన్నెలో వేసేసాను. తర్వాత ఇదిగోండి ఇక్కడ పోపు పెట్టుకున్నానండి. పోపులోకైతే ఏం వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు జీలకర్ర, అలాగే కొంచెం మన పొటాటో వేసుకుంటే సరిపోద్ది. నేనైతే ఒక 2 గింజలు పచ్చిశనగపప్పు, మినపప్పు అయితే వేసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ పొటాటోనైతే కట్ చేసుకొని వేసుకున్నానండి. పొటాటో వేస్తే సాబుదానా కిచిడి అయితే బావుంటది. మీరు ఈ రెసిపీ ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి బావుంటది. ఇక్కడ పొటాటో ఫ్రై అవ్వడం కోసం అని చెప్పేసి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంక ఇది ఫ్రై అయ్యేలోపు పల్లీలు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా! వాటి పొట్టయితే తీసుకుంటున్నాను. పల్లీలు, పొటాటో, సగ్గుబియ్యం, కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి క్రష్ చేసి పెట్టుకుంటే చాలండి. ఈ రెసిపీకి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా మనకు అవసరం లేదు. బావుంటది రెసిపీ. చెప్పాలి అంటే నేను చేసిన క్వాంటిటీ అనేది ఈరోజు మాకు హెవీ అయిపోయిందనమాట. మా వారు అతి కష్టం మీద తిన్నారు. అంటే నేనేమో పోర్షన్స్ కంట్రోల్ చేసుకుంటూ తిన్నా గదా! మా వారికి ఇంకా మిగిలిందంతా పెట్టేసరికి తనన్నారు నాకెక్కువ అయిపోయింది ఇది అని జెప్పేసి.
ఇంకా ఇక్కడ పల్లీలైతే మనకి బాగా పౌడర్‌లాగా అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ అలా క్రష్ చేసినట్టు ఒక 4, 5 పల్సెస్ ఇచ్చుకుంటే సరిపోతుందనమాట. ఇదిగోండి ఇక్కడ నేను పల్స్ మోడ్‌లోనే జస్ట్ పల్లీలనైతే క్రష్ చేసేసుకుంటున్నాను. తర్వాత అందులోకే ఒక 3 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇంకొక 2 పచ్చిమిర్చి వేయాల్సింది. మా వారు కొంచెం కారం తగ్గింది అని అన్నారు. ఇలా చేస్తే మా పాప కూడా తినిద్దనమాట. నేనేంటంటే పాప గూడా ఉంది గాబట్టి కొద్దిగా అలా ఆలోచిస్తూ ఉంటాను. అయితే పచ్చిమిర్చి క్రష్ చేస్తున్నప్పుడు కొంచెం ఈ పల్లీలు ఉన్నాయి గదా! అవి గూడా కొద్దిగా యాడ్ చేసి ఒకసారయితే మిక్సీలో అలా తిప్పేసాను. ఇంకా ఆలు అయితే ఫ్రై అయిపోయినియండి. ఇందులోకి మనం పసుపు గూడా వేయాల్సిన అవసరం లేదు. మీకు కావాలి అంటే వేసుకోవచ్చు. టమోటా గావాలి అంటే కూడా వేసుకోవచ్చు. కాపోతే ఇలాగే బావుంటది. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ మనకేమీ అవసరం లేదు. సరిపోతుంది. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం మనం ఇలా తిప్పుతూనే ఉండాలండి. లేదంటే అడుగంటిద్దనమాట. ఎంత తిప్పినా అడుగంటిద్ది. కాకపోతే మనం ఇలా తిప్పుతూ ఉంటే ఎక్కువ శాతం అడుగంటకుండా ఉంటదనమాట. మనం సగ్గుబియ్యం పాయసం చేసినా తిప్పుతూనే ఉంటాం గదండీ! ఎక్కడైనా అడుగు పట్టేస్తదేమో అని చెప్పేసి. అలాగే సేమ్ ఇక్కడ గూడా. ఇంకా ఇదిగోండి ఇక్కడ ట్రాన్స్‌పరెంట్ కలర్‌లోకైతే మారిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న పల్లీలు పొడి, అలాగే పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటే రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం పట్టదు. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ అవసరం లేదు. ఈజీ అనమాట. ఇక్కడి వాళ్ళైతే ఎక్కువ శాతం ఉపవాసం ఉంటారు కదా! అప్పుడైతే ఈ రెసిపీ తింటూ ఉంటారండి. ఇక్కడ టెంపుల్స్‌లో గూడా ఫాస్టింగ్ రోజు ఇది ఇస్తూ ఉంటారు ప్రసాదం కింద. ఇంకా ఇదిగోండి టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. అయితే పల్లీల పొడి కొద్దిగా ఆపాను. కానీ వేసేసినా ఏం కాదు అని జెప్పేసి అది గూడా వేసేసాననమాట. ప్రాపర్‌గా సరిపోయిందండి రెసిపీ అయితే చాలా బాగా కుదిరింది. చాలా టేస్టీగా ఉంది. మీరైతే సాల్ట్, కారం చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎక్కువగా సాల్ట్, ఎక్కువగా కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే కొంచెం తగ్గిచ్చి వేసుకున్నాను. ఫైనల్‌గా ఈ బౌల్ అయితే తీసుకున్నాను. నాకు చాలా హెవీ అయిపోయిందండి. అంటే చూడ్డానికి మీకు బౌల్‌లో కొద్దిగానే ఉన్నట్టు అనిపిస్తది. కానీ తినేప్పుడు చాలా ఎక్కువైపోయిందనమాట. లెమన్ యాడ్ చేసుకోండండి. లెమన్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. నేనైతే లెమన్ వేసుకొని మంచిగా తినేసాను. తిన్న తర్వాత మా పాపని క్లాస్ నుంచి తీసుకురాడానికైతే వెళ్ళాననమాట. యాక్చువల్‌గా తనని 5:00కి క్లాస్‌కి తీసుకెళ్ళాలి. నేనేం చేశానంటే మా వారిని "నువ్వు తీసుకెళ్ళు. నేను తీసుకొచ్చుకుంటాను" అనని చెప్తే తను వెళ్ళి డ్రాప్ చేశారనమాట. ఇంకిప్పుడు నేను ఇది తినేసి తనని తీసుకురాడానికైతే వెళ్ళాలి. పోన్లే నాకు వాకింగ్ అన్నా అయ్యిద్ది అనుకున్నాను. మార్నింగ్ వీడియో స్టార్ట్ చేసిన స్టార్టింగ్‌లో ఎంత ఎండ కొట్టిందో అండి. ఈవినింగ్ వరకి వర్షం అప్పుడప్పుడు పడతానే ఉంది. ఎండొస్తుంది, వానొస్తుంది. అసలు వాన పడిద్దా? ఎండ పడిద్దా? అర్థం కావట్లేదు. ఇంకా మా పాపనైతే తీసుకొని మార్కెట్ నుంచి వస్తూ పపాయ, స్వీట్ కార్న్ అయితే తీసుకొనొచ్చేసాననమాట. ఈరోజు వ్లాగ్ ఇంతే అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.